Perfect. So here my in ChatGPT మనం అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే ఇక్కడ మనము రియాక్ట్ ని ఏ విధంగా నేర్చుకుంటాము. సో లెట్ మీ మేక్ ఏ ప్లాన్ హియర్. లర్న్ రియాక్ట్ ఫ్రమ్ 0 to 0 in 4 weeks. Here it is prepared all the things like what we have to learn, what is the prerequisites, how we have to download these kind of a things. So as I already told you, right? So basically we need to learn about HTML, CSS, DOM manipulation, these kind of a things. I'll cover these things in the last videos. I'll go to from here, setup and React. So basically మనకి React మన అప్లికేషన్ రన్ అవ్వడానికి మనము నోడ్ జేఎస్ అనేది మ్యాండేటరీగా ఇన్స్టాల్ చేసుకోవాలి. నోడ్ జేఎస్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి node.js.org అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం. బేస్డ్ అపాన్ యువర్ వర్షన్, ఐ మీన్ విండోస్ చూస్ చేస్తే విండోస్ అని, మ్యాక్ ఓఎస్ యూస్ చేస్తే మ్యాక్ ఓఎస్ అని చెప్పేసి మీకు ఇక్కడ వస్తుంది. మీరు ఇక్కడ మ్యాక్ ఓఎస్ ఇన్స్టాలర్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ 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 కొట్టగానే మీకు ఈ నోట్ జేఎస్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఒకసారి నోట్ జేఎస్ ఇన్స్టాల్ అయిన తర్వాత node-v అని మీరు టైప్ చేయగానే మీకు వచ్చేసి 24.30 విచ్ వర్షన్ యూ ఆర్ యూజింగ్. నోడ్ అన్రికగ్నైజ్డ్ అని వస్తే మీ సిస్టంలో నోట్ జేఎస్ అనేది ఇన్స్టాల్ అవ్వలేదు అని అర్థం. ఒకసారి నోట్ జేఎస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత npm-v అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్ ఆటోమేటికల్లీ ఇన్స్టాల్ అవుతుంది. దెర్ ఇస్ నో ఇష్యూస్. దాని తర్వాత విజువల్ స్టూడియో కోడ్, ఐ మీన్ దిస్ ఇస్ ఐడికి. ఈ ఐడి ఏంటంటే మీ మీ చాయిస్. ఇక్కడ నేను చెప్తున్న చాయిస్ వచ్చేసి విజువల్ స్టూడియో కోడ్. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ విజువల్ స్టూడియో కోడ్ ఫర్ మ్యాక్ ఓఎస్ అని మీరు క్లిక్ చేయగానే మీకు విఎస్ కోడ్ అనే అప్లికేషన్ ఎంఎస్సి డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఆ ఎంఎస్సిని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్స్లో లేకపోతే మీ ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ అయి ఉంటుంది. సో లెట్ మీ లైక్ హియర్ this is it will be open like this. Okay now, so these are the two requirements mandatory for before నోట్ రియాక్ట్ లాంచ్ చేసుకోవే ముందు ఈ రెండు సాఫ్ట్వేర్స్ అనేవి మనకి కంపల్సరీ కావాలి. ఓకే, సో దీస్ థింగ్స్ తర్వాత మనకి ఏంటి అని అంటే మీరు కమాండ్ టెర్మినల్ ఓపెన్ చేసేసి క్రియేట్ నెక్స్ట్ యాప్, మీరు నెక్స్ట్ యాప్ యూస్ చేసుకుంటున్నారా లేదంటే రియాక్ట్ యాప్ యూస్ చేస్తున్నారా దాన్ని బట్టి మనం చేద్దాం. లైక్ లెట్ మీ గో టు ది react.dev. ఈ వెబ్సైట్ వెళ్ళి దిస్ ఇస్ ద అఫీషియల్ వెబ్సైట్ ఫర్ రియాక్ట్ డెవర్ దిస్ వన్. ఇక్కడ మనం వాడుతున్నది వర్షన్ 19.2. ఈ వర్షన్ బేస్ చేసుకుని మనకి న్యూ ఫీచర్స్, న్యూ రిలీజెస్ అనేవి ఉంటాయి. మీరు మీ అప్లికేషన్స్లో అంటే మీరు ఒకవేళ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్లోకి వెళ్తే మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్షన్స్ మీరు చూస్తారు మీ పాత అప్లికేషన్స్లో. సో ఏ వర్షన్ వాడాలి, ఎలా వాడాలి, ఎందుకు వాడాలి అనేది క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ యువర్ అప్లికేషన్, మీరు రియాక్ట్ 19 లేటెస్ట్ వర్షన్ యూజ్ చేసుకోవచ్చు. లేదు మీరు ఆల్రెడీ ఒక అప్లికేషన్ మీద వర్క్ చేస్తున్నారు, లైక్ మీరు ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యారు, అక్కడ మీకు ఏ ఏ ఏ వర్షన్ ఉంటుంది అని అంటే మీరు ఆ వర్షన్ సంబంధించిన ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ఇట్. Let's go to the React 19. So here I'm just clicking on installation, create React app from the scratch. Here I'm going to here. I'll tell you this one is a later. So for now here we will do Next.js also. Next తో చేస్తాము. ఇక్కడ నేను బిల్డ్ రియాక్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడ వైట్ అనేది మనకి వైట్ ఈజ్ అ బిల్డ్ టూల్ దట్ ఇట్ విల్ బి ప్రొవైడ్. ప్రీవియస్లీ మీరు 18 వరకు చూస్తే npm క్రియేట్ రియాక్ట్ యాప్ అని వచ్చేది. సో దట్ ఈస్ ద వన్ థింగ్. ఫ్రమ్ 19 ఆన్వర్డ్స్ మీరు చూస్తే npm క్రియేట్ వైట్ రిపేర్డ్ యాప్ టెంప్లెట్ రియాక్ట్ ఎస్ అని చెప్పేసి ఇలా వస్తుంది వైట్. ఓకే, వైట్ లేసెస్. నేను దీన్ని కాపీ చేసుకుంటున్నాను. లెట్ మీ గో టు ది మై టర్మినల్. సో టర్మినల్కి వెళ్తున్నాను.
go to the terminal. సో ఇక్కడ నా టెర్మినల్లో నేను నా ఫోల్డర్లోకి వెళ్తున్నాను. cd.poc in this cd.react. సో ఇక్కడ నేను మేక్ డైరెక్టరీ రియాక్ట్ ట్యూట్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను. సో cd.react react, sorry, it's my bad spelling mistake. I'll create another one. Make directory react reports cd.react ఈ ఫోల్డర్లోకి వెళ్ళాను. సో ls ఈ ఫోల్డర్లో నేను చూస్తే dir. See, there is no commands for here. ls means so here. Now I'm going to create this command. I'm going to run this command npm this one. So what it is happening? So npm create like that. Let me try sudo. I have some issues with my e-access. There is no issues. In your మీ సిస్టంలో మీకు ఎటువంటి ఇష్యూ రాదు. డైరెక్ట్లీ మీరు డైరెక్ట్ ఆ కమాండ్ రన్ చేయగానే మీకు అప్లికేషన్ అనేది రన్ అయిపోతుంది. ఇలా రన్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది npm ఏం చేస్తుందంటే మనకి నోడ్ ప్యాకేజెస్ అంటే జావా స్క్రిప్ట్కి రియాక్ట్ అప్లికేషన్ యొక్క కావాల్సిన ప్రాజెక్ట్స్ నోడ్ మోడల్స్ అన్నిటిని ఒక్కొక్కటిని డౌన్లోడ్ చేస్తూ వస్తుంది. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, అంటే డిపెండ్స్ అపాన్ ద ఇంటర్నెట్ స్పీడ్ ఇట్ విల్ బి డౌన్లోడెడ్. ఒకసారి డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఈ అప్లికేషన్ని విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేసేసి అక్కడ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ని ఒకసారి చూద్దాం. కాపీ హియర్ మీ ఫస్ట్ వైట్ జేఎస్ తోటి రియాక్ట్ అప్లికేషన్ మనకి స్టార్ట్ అయిపోయింది. ఈ ప్రాజెక్ట్ని నేను నా లోకల్లో ఓపెన్ చేస్తాను. విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసి మై ఫైల్ ఓపెన్ ఫోల్డర్. సో ఇందులో పిఓసిలో రియాక్ట్ వీడియో ట్యూటోరియల్స్. సో దీస్ ఆర్ మై ప్రాజెక్ట్స్. రియాక్ట్ వీడియో ట్యూటోరియల్, ఇందులో మై యాప్ ఓపెన్ చేస్తాను. సో దిస్ ఇస్ ద కంప్లీట్లీ రియాక్ట్ వాళ్ళు మనకి ఇచ్చిన వెబ్సైట్ ఫోల్డర్ ఆర్కిటెక్చర్. సో ఇందులో మనకి ఒక్కొక్క ఫోల్డర్ ఆర్కిటెక్చర్ గురించి ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్ నోడ్ మోడల్స్. ఈ నోడ్ మోడల్స్ అంటే ఏంటి అని అంటే ఇవన్నీ వచ్చేసి మనకి మన రియాక్ట్ అప్లికేషన్ కంపైల్ అయి ప్రాసెస్ అయి రన్ అవ్వడానికి యూస్ చేసే లైబ్రరీస్ ని నోడ్ మోడల్స్ అని అంటారు. ఈ నోడ్ మోడల్స్ అన్ని ఇక్కడ డౌన్లోడ్ అయ్యి ఇక్కడ ఉంటాయి. ఏవేవి డౌన్లోడ్ అవుతాయి, ఎందుకు డౌన్లోడ్ అవుతాయి అని అంటే లెట్ మీ గో టు దట్ ప్యాకేజ్ డాట్ చేస్తాం. ఈ ప్యాకేజెస్ అన్ని మనకి ఇక్కడ డౌన్లోడ్ అయ్యి వస్తాయి. ఓకే, వన్ మోర్ థింగ్, వాట్ ఈస్ డిపెండెన్సీస్, వాట్ ఈస్ డెవ్ డిపెండెన్సీస్? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ప్యాకేజ్ డాట్ జేఎస్ఎన్ లో చూద్దాం. వాట్ ఈస్ డెవ్ డిపెండెన్సీస్ అంటే ఏంటి అని అంటే మనకి డెవలప్ చేయడానికి అవసరమయ్యే వాటిని డెవ్ డిపెండెన్సీస్ అంటారు. డెవలప్ చేయడానికి ఏం అవసరం అవుతాయి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కోడ్ రాస్తున్నారు. కోడ్ ఏం రాస్తున్నారు? ఏ కోడ్? ఇది వచ్చేసి TSXలో రాస్తున్నారు. TSX అనేది టైప్ స్క్రిప్ట్. ఈ టైప్ స్క్రిప్ట్ అనేది మనకి లోకల్లో మాత్రమే యూజ్ అవుతుంది. బ్రౌజర్ స్టిల్ ఇంకా ఈ టైప్ స్క్రిప్ట్ని డైరెక్ట్గా అర్థం చేసుకోదు. ఇట్ విల్ బి కన్వర్ట్ ఇంటూ జావా స్క్రిప్ట్ విల్ అండర్స్టాండ్ జావా స్క్రిప్ట్ని బ్రౌజర్ అర్థం చేసుకుని ఆ బ్రౌజర్లో మనకి డిస్ప్లే అవుతుంది. దట్ ఈస్ వాట్ ఈ టైప్ స్క్రిప్ట్ ని మనం ఎందుకు రాస్తున్నాము అని అంటే టైప్ స్క్రిప్ట్ హ్యావింగ్ ఏ లాట్ ఆఫ్ ఫీచర్స్ లైక్ ES6 ఫీచర్స్, ఎన్కాప్సులేషన్, ఈ ఫీచర్స్ అన్నిటి ఉండడం వల్ల మనం టైప్ స్క్రిప్ట్ లో కోడ్ రాస్తాం. టైప్ స్క్రిప్ట్ ని జావా స్క్రిప్ట్ గా కన్వర్ట్ చేసి ఆ జావా స్క్రిప్ట్ ని మనం బ్రౌజర్ కి ఇస్తే బ్రౌజర్ లో మనకి డిస్ప్లే అవుతుంది. దట్ ఈస్ ద ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ అంతా చేయడానికి కొన్ని కంపైలేషన్ జావా స్క్రిప్ట్ మనకి కావాలి. అవే వీటిని డెవ్ డిపెండెన్సీస్. వీటన్నిటిని డెవ్ డిపెండెన్సీస్ అంటారు. Okay, coming to this one, React DOM.
సో రియాక్ట్ డామ్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనకి చాలా టైమ్స్ లో ఈ వర్డ్స్ మనం వింటూనే ఉంటుంటాం. వాట్ ఈస్ రియాక్ట్ డామ్ అనేసి. ఈ డామ్ అనేది మనకి రియాక్ట్ ఫీచర్స్ లోకి వచ్చేస్తే ఫస్ట్ పాయింట్ రియాక్ట్ డామ్ మ్యానిపులేషన్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఏంటి ఆ రియాక్ట్ డామ్ మ్యానిపులేషన్ ఏంటి, ఏ విధంగా ఉంటాయి, ఈ ప్యాకేజ్ వచ్చేసి మనం రియాక్ట్ అప్లికేషన్ యూస్ చేయడానికి వాడతాం. కాబట్టి వీటిని ఇక్కడ నేను వీటి గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో కమాండ్. సో మనకి ఏంటి అని అంటే, మనకి బిల్డ్ అవ్వాలి అప్లికేషన్. లింట్ అంటే లింట్ టెస్ట్లు చేస్తాము, అంటే పేజ్లో ఏమేమి ఉన్నాయి అనేసి. ప్రివ్యూ అంటే వైట్ ప్రివ్యూ. అండ్ దిస్ వన్ స్క్రిప్ట్. ఓకే, దిస్ వన్ విల్ బి ద, దీస్ ఆర్ ద కమాండ్స్ ఫర్ యువర్ రన్నింగ్ అప్లికేషన్. ఓకే, దిస్ ఇస్ ద ప్యాకేజ్ డాట్ జేఎస్ఎన్ యొక్క జస్ట్ ఓవర్వ్యూ. నెక్స్ట్ ప్యాకేజ్ డాట్ జేఎస్ఎన్ తర్వాత మనకి ఏంటి అని అంటే, మనకి బేసికల్లీ విల్ స్టార్ట్ విత్ మెయిన్ డాట్ చేస్తున్నాను. రన్ చేయగానే నాకు ఫస్ట్ ఏమి రన్ అవ్వాలి, ఒక ఇండెక్స్ డాట్ HTML అనేది లోడ్ అవుతుంది. ఎప్పుడు సర్వర్, ఎనీ సర్వర్, లైక్ యూ కెన్ చూస్ ఏ ఫోల్డర్ ఆర్కిటెక్చర్లోనైనా ఒక ఇండెక్స్ డాట్ HTML అనేది లోడ్ అవుతుంది. ఇండెక్స్ డాట్ HTMLలో చూస్తే ఇక్కడ మెయిన్ డాట్ TSX అనే ఫైల్ లోడ్ అవుతుంది. ఈ మెయిన్ డాట్ TSX అనే ఫైల్ లోడ్ అవ్వగానే మనకి ఏమవుతుంది, ఈ ఫైల్ లోడ్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ రూట్ అని చెప్పేసి చేస్తున్నారు. ఈ గెట్ ఎలిమెంట్ బై ఐడి రూట్ అని అంటున్నారు. ఈ రూట్ ఎక్కడ డిఫైన్ చేశారు చూస్తే మనకి ఇక్కడ రూట్ చేశారు. అంటే మీరు రాసే ఏ కోడ్ అయినా ఇక్కడ నుంచి ఈ ఎలిమెంట్ కి అప్ అండ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ఇట్ విల్ బి ద, ఐ మీన్ ఈ యొక్క దీని యొక్క అండర్స్టాండింగ్ జస్ట్ ఫర్ సెక్. సో మీకేంటి రూట్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. సో ఫ్రమ్ హియర్ వాట్ ఈస్ ద స్ట్రిక్ట్ మోడ్, నాన్ స్ట్రిక్ట్ మోడ్. సో స్ట్రిక్ట్ మోడ్ అనేది ఎందుకు యూస్ చేస్తారు, ఏ విధంగా యూస్ చేస్తారు, ఇది అప్కమింగ్ క్లాసెస్లో మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపించినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. వాట్ ఈస్ యాప్, యాప్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హియర్, యాప్ డాట్ టిఎస్ఎక్స్. సో ఇక్కడ నేను యాప్ డాట్ టిఎస్ఎక్స్ మీరు చూస్తే ఏదైతే మీరు చూస్తున్న కంటెంట్ యూఐలో, ఈ కంటెంట్ మొత్తము ఈ యాప్ డాట్ టిఎస్ఎక్స్ నుంచి వస్తుంది. ఈ యాప్ డాట్ సిఎస్ఎక్స్ యొక్క స్టైల్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయని అంటే యాప్ డాట్ సిఎస్ఎస్ నుంచి మనకి వస్తున్నాయి. ఇంకా ఫోల్డర్స్కి వచ్చేసరికి అసెట్స్. అసెట్స్ అనేది ఏంటంటే మనం మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్ యొక్క ఇమేజెస్ కానీ, లైక్ ఇంకా ఐకాన్స్ కానీ, ఇంకొకటి ఏవైనా ఎస్వీజిఎస్ కానీ, ఈ వీటినన్నిటిని మనము అసెట్స్ ఫోల్డర్స్లో పెట్టుకుంటాం. ఈ అసెట్స్ ఫోల్డర్స్లోనే ఎందుకు పెట్టుకోవాలి అని అంటే, మనకి కంపైలేషన్ ప్రాసెస్ అప్పుడు ఈ అసెట్స్ ఫోల్డర్స్ యాజ్ ఇట్ ఈస్ గా కంపైల్ అయిపోయి మనకి సర్వర్ లో స్టోర్ అవుతాయి. సో ఫ్రమ్ దేర్ ఆన్ నోట్స్ ఇట్ విల్ బి టేకింగ్ హియర్. ఓకే, దీస్ థింగ్స్ మీకు అర్థమైంది కదా. సో దాని తర్వాత నెక్స్ట్ విల్ బి, సో ఈఎస్ లింట్ కాన్ఫిగరేషన్. లింట్ కాన్ఫిగరేషన్ ఏంటి అని అంటే, మనకి లింట్ అనేది టెస్ట్ అనేది రన్ చేస్తాం. దీనివల్ల మనకి మన అప్లికేషన్ ఏదైనా లైక్ ఎన్హాన్స్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, కోడింగ్ సరిగా రాశారా, వీటి అన్నిటిని చేసేయడానికి ఈఎస్ లింట్ వాడదాం. ఈఎస్ లింట్ యొక్క కాన్ఫిగరేషన్ అంతా ఇక్కడ చేస్తాం. ఇండెక్స్ డాట్ HTML మీకు ఆల్రెడీ చెప్పాను. ప్యాకేజ్ డాట్ JSON గురించి కూడా చెప్పాను. ప్యాకేజ్ డాట్ లాగ్ JSON అంటే ఏంటి అని అంటే, ఏదైనా అయితే సరే మీరు ఒక ప్యాకేజ్ JSON npm i ఇన్స్టాల్ చేయగానే ఆ ప్యాకేజ్ యొక్క డీటెయిల్స్ అన్నిటిని ఒక ఏ వర్షన్ నుంచి డౌన్లోడ్ చేయారు, ఆ ప్యాకేజ్ యొక్క డిపెండెన్సీస్ ఏంటి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బూట్ స్ట్రాప్ అనే అప్లికేషన్ వాడానంటూ, దానికి సంబంధించిన డిపెండెన్సీస్ అన్ని ఏ వర్షన్ వాడారు వాటి అన్నిటిని ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత రీడ్ ఎండి అంటే ఏంటి అని అంటే, ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి ఎలా సెటప్ చేసుకోవాలి, కాన్ఫిగరేషన్ చేసుకోవాలి, ఏ విధంగా మనము రన్ చేయాలి అప్లికేషన్, ఏ విధంగా సెటప్ చేసుకోవాలి, లైక్ ఇవన్నీ కాన్ఫిగరేషన్స్ అన్ని ఈ రీడ్ఎండిలో రాస్తారు. ఎనీథింగ్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రేపు నువ్వు, ఐ మీన్ ఇఫ్ యు ఆర్ ఏ డెవలపర్, లేదు మీరు వేరే వాళ్ళు రాసిన కోడ్ను కూడా మీరు తీసుకుంటున్నారు అని అంటే, మీరు ఆ సెటప్ కాన్ఫిగరేషన్స్ ఏవైతే మ్యాండేటరీ ఉంటాయో ఆ మ్యాండేటరీ అన్ని రీడ్ డాట్ ఎండిలో రాయాలి. ఓకే, టిఎస్ కాన్ఫిగ్ యాప్ చేసాను. ఈ కాన్ఫిగ్ యాప్ చేసాను ఏంటంటే, మీకు ఇంతకుముందు చెప్పా కదా టిఎస్ యాప్ అనేసి. టైప్ స్క్రిప్ట్ ఎందుకు వాడతాము అనేసి, టైప్ స్క్రిప్ట్ మనము ఈ ఎగ్మా స్క్రిప్ట్స్, ఈ వాటి కొత్త కొత్త ఫీచర్స్ అన్నిటిని వాడుతున్నాం అని చెప్పారు కదా, వాటి గురించి. సో ఇక్కడ చూస్తే టైప్ స్క్రిప్ట్ మనకి నేను ఆల్రెడీ చెప్పా కదా, టైప్ స్క్రిప్ట్ షుడ్ బి కన్వర్టెడ్ టు జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ విల్ అండర్స్టాండ్ ద పర్సన్. ఫర్ దాట్ ఈ కాన్ఫిగరేషన్ అంతా ఇక్కడ చేస్తాం అనమాట. ఓకే, సో ఇవి మీ పార్ట్ యాప్ జాబ్ చేసాను, నోట్ చేసాను. సో ఇవి మీవే. ఈ వైట్ కాన్ఫిగ్ ఏంటంటే, మనం వైట్ యూస్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి రియాక్ట్ అప్లికేషన్ని, ఈ వైట్ కాన్ఫిగరేషన్ కూడా ఇక్కడ సెట్ చేస్తాం. వీటి గురించి అప్కమింగ్ వీడియోస్లో వన్ బై వన్ తెలుసుకుందాం. హోప్ యూ అండర్స్టాండ్ టిల్ నౌ.
ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.